హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. ఈరోజు నాకు హాలిడే అండి, నాకే కాదు పిల్లలకి కూడా సండే హాలిడే. ఇంట్లోనే ఉన్నారు. నాకేమో ఈరోజే గ్యాప్ వచ్చింది 10 days తర్వాత. ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంది, నేను వర్క్లో బిజీగా ఉన్నాను. మా అబ్బాయి ఏమో నాకు స్వీట్ కావాలి మమ్మీ, స్వీట్ ఏముంది ఇంట్లో అని అడిగాడు. చక్కెర ఉంది, ఇంకా బెల్లం ఉంది, వెళ్ళి తినిపో అన్నాను. ఏదో మాట వరుసకి చెప్పానండి వెళ్ళి తినమని. వాడు నిజంగానే బెల్లం తీసుకొని తింటున్నాడు. ఇంక వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక ఏదో ఒకటి త్వరగా అయిపోయి హెల్దీగా ఉండే రెసిపీ ఏదైనా చేసి పెడదాం అనుకున్నాను. అంత లోపల నేను సర్దుతున్నాను, ఇంట్లో వర్క్ ఉందని చెప్పాను కదా. నాకు జొన్నలు కనిపించాయి. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఈ జొన్నలు బొరుగులు చేసి బొరుగులతో బెల్లం పాకం పట్టి అందులో ఉండలు చేసి ఇచ్చేది. జొన్నలు ఇప్పుడు చాలా తక్కువ కదా, మనం డైలీ తీసుకునే వాటిల్లో ఇప్పట్లో తక్కువగా తీసుకుంటున్నాము. ఇంతకు ముందు అయితే పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా డైలీ ఇవే ఎక్కువగా తినేవాళ్ళు. జొన్నలే కాదు, రాగులు, సజ్జలు ఇవే ఎక్కువగా తీసుకునేవాళ్ళు. నా పిల్లలకి కూడా ఈ ధాన్యాలన్నీ కూడా ఎక్కువ అలవాటు చేయాలి అని ట్రై చేస్తున్నాను ఈ మధ్య కాలంలో. అందువల్ల ఈ జొన్నల్ని బొరుగులు చేసి బెల్లం పాకం పట్టి లడ్డు చేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ జొన్నల్ని అయితే బొరుగులు చేసుకుందాము. ఇవి పాప్కార్న్ లాగా విడుగుతాయి అన్నమాట. విడిగేటప్పుడు మనం ఏం క్యాప్ ఏం ఉంచలేదు అంటే కిచెన్ మొత్తం బొరుగులు అయిపోతుంది. ఈ మధ్య కాలంలో మా పిల్లలకి హెల్దీ ఫుడ్ అలవాటు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నానండి. జొన్నల్ని రాగుల్ని పిండి చేసి స్వీట్ రూపంలో, గారెల రూపంలో ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళకి తినిపించడానికి చాలా కష్టపడుతున్నాను. చూసారు కదా మొత్తం ఎలా నీట్గా ఫ్రై అయ్యాయో. లాస్ట్లో కొన్ని అయితే ఇడిగి ఉండదు. అవి నేను చాట్లో ఎందుకు వేసాను అంటే, ఇవి ఏదైనా బౌల్ వేసుకోవచ్చు కదా, చాట్లో ఎందుకు వేసారా అని అనుకోవచ్చు మీరు. కాకపోతే కింద వైపు కొన్ని గింజలు ఇలా ఉండిపోయి ఉంటాయి, చాట్లో వేస్తే తీసుకోవడం ఈజీగా ఉంటుందని నేను చాట్లో వేసాను. బొరుగులు అయితే వేపేసుకున్నాం కదా, బొరుగులు రెడీ. ఇంకా బెల్లాన్ని కరగబెట్టుకుందాము. బెల్లంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది తీగ పాకంలా కాకుండా ముదురు పాకంలాగా పాకం రావాలి కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకు కరగబెట్టి వడగట్టుకుంటే కొంచెం బెల్లంలో ఉన్న చెత్తంతా వేరు చేసుకోవడానికి బాగుంటుందని కరగబెడుతున్నాను. మమ్మీ చిన్న పాప్కార్న్ బాగున్నాయి బుల్లిగా. పాప్కార్న్ కాదు అది, జొన్నలతో ఇలా బొరుగులు అవుతాయి. ఇవి కూడా ఇంచుమించు పాప్కార్న్ లాగానే ఉంటుంది మా. ఇవి కూడా చేయొచ్చు. టేస్ట్ కూడా పాప్కార్న్ లానే ఉంది. బెల్లం మొత్తం కరిగిపోయింది, వడగట్టుకునేద్దాం. ఒకేసారి ప్యాన్ లో వడగట్టు వేసుకుందాం. ఈ లడ్డూలో ఇంకా మనం పల్లీలు, నువ్వులు, పప్పులు ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఏం వేయట్లేదు, ఓన్లీ బొరుగులతో మాత్రమే చేస్తున్నాను. బెల్లం పాకం వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకున్నాను. ఇది కొంచెం పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా తీసుకొని వాటర్లో వేస్తే మనకు తెలుస్తుంది. ఇది మొత్తం గడ్డగా వచ్చింది అంటే పాకం వచ్చింది అని. ఇది ఇంకా రాలేదు కాబట్టి వాటర్లో కలిసిపోతుంది కాబట్టి ఇంకా అవ్వలేదు. నాకు తెలిసి రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. రెడీ అయ్యిందండి. మళ్ళీ ముదురు పాకం కాదు, అలానే లేత పాకం కాదు. ఇదిగోండి, ఇప్పుడు వేసేద్దాం. మొత్తానికి రెడీగా ఉంది. బెల్లం పాకం రెడీ అయిపోయింది కదా, స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకా బొరుగులు వేసుకొని మెల్లగా కలుపుకునేద్దాము. బెల్లం పాకం మొత్తం పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. చేతికి ఇలా నెయ్యి రాసుకుంటే, నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే కొద్దిగా చేతికి అంటుకోకుండా ఉంటుంది. మమ్మీ ఇది నేను, ఇది అన్నయ్య, ఇది నువ్వు, ఇది డాడీ, ఇది అత్త, ఇది మామ. ఇంకా 2 చేయ మమ్మీ. జున్ను మున్ను కూడా వస్తారు. ఓ జున్ను మున్నుకి చిన్నగా చేయాలా? జున్ను మున్ను చేయి మమ్మీ. వీళ్ళందరూ పక్కన ఉన్నారు మమ్మీ మాలాగా. ఇంత పెద్ద మధ్యలో ఎవరు ఉన్నారు? నువ్వేనా?
అంటే లా ఉన్నానని? నేను లా ఉంటే పెద్దది నాకనా నేననా? అమ్మో, నీవు స్వీట్ అడిగావని ఇంత కష్టపడి చేస్తే నువ్వు నన్ను లా ఉన్నావంటావా? సారీ మమ్మీ. ఇదిగో రెడీ అయిపోయాయి, టేస్ట్ చూద్దాం. మమ్మీ ఈ జొన్న పాప్కార్న్ స్కూల్ కూడా పెట్టవా? జొన్న పాప్కార్నా? సరే. ఇంకా లడ్డు కూడా స్కూల్కి పెట్టు. లడ్డు కూడా స్కూల్కి పెట్టు. సరే, ఎలా ఉందో చెప్పండి తిని. పాప్కార్న్ స్వీట్ వేసినట్టుంది. మరి అదే కదా, పాప్కార్న్లో స్వీటే కదా అది. ఓకేనా? హ్యాపీనా చిన్ను? థ్యాంక్ యూ మమ్మీ. నువ్వు అడగలేదు కదా, అన్నయ్య కదా అడిగాడు. అన్నయ్య ఒక్కడే తినాలి కదా, నువ్వు తినకూడదు కదా. చేస్తే అందరి కోసం చేస్తాను మమ్మీ ఇంట్లో, అందుకని నేను తింటా. వాడు అడిగాడు, వాడు లేటుగా తిన్నాడు, నువ్వేమో ఇప్పటికి రెండో లడ్డు. అవును, జూమ్ చేయి. జూమ్ చేయి. నువ్వేనా సుక్కు చెప్పింది? తెలుసు, సుక్కు చెప్పాలి ఇలాంటిది. చేస్తే అందరికీ చేస్తారంట. సుక్కు అందరికి పని చేయమంటే చేయదు. నాకేం పని చేయొద్దు నాన్న, మీ పనులు మీరు చేసుకుంటే చాలు. నాకు హెల్ప్ చేయమంటే చేయట్లేదు. చేస్తా, చెయ్యాలి. మా అన్నయ్యకి నువ్వు హెల్ప్ చేయాలి, నీకు అన్నయ్య హెల్ప్ చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.